మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. కలిగే దేవుని పిల్లారా, మీరు హృదయాలు వెలిగించాలని దేవుడు ఎక్కువ మాటలు తీసుకొని మీ అద్దెకు వచ్చున్నారు కనుక మీరు నేను కలిసి దేవుని మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలు మమ్మల్ని సంఘాన్ని భూమి మీద సమస్తానికి జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్నిచ్చిన దేవునికి శిరస్సు వంచి వందనాలు తెలియచేసుకుంటూ ఏ మాటల చేత అయితే దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో ఆ మాటలు ఒకసారి మనం చూడగలిగితే దేవుని పిల్లారా, లోకాసు వార్త 6వ అధ్యాయము 36వ వచనంలో రాయబడిన మాట, మీ తండ్రి కనికరము గలవాడు గనుక మీరు కూడా కనికరము గలవారై ఉండి అన్నాడు. అంటే పరలోకమందున్న దేవుడంట చాలా కనికరం కలిగిన వాడంట. దేవుని పిల్లరా, ఆయనకు వారసులుగా పిల్లలమైన మనము కూడా భూమి మీద అంట కనికరం కలిగిన మనసు కలిగి మీరు ఉన్నాండ్రా. ఎందుకంటే మీరంతా నా పిల్లలే కదా. ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవద్దు, ఒకళ్ళనొకళ్ళు ఏమంటే హింస పెట్టుకోవద్దు, ఒకళ్ళ రక్తం ఒకళ్ళు చూడొద్దు. ఎందుకంటే నేను కనికరించి మీరు నన్ను బాధ పెట్టి మిమ్మల్ని క్షమించి సమస్తానికి పోషిస్తున్నాను కదా. మీరు కూడా అలాగనే కనికరం అనే మనసును ధరించుకోమని చెప్తున్నాడు దేవుని పిల్లరా. ఎంతమంది అయితే కనికరం అనే స్వభావం లేక తోటి సహోదరులను కొడుతూ బాధ పెడుతూ వారి రక్తమును చూసి సంతోషిస్తున్నారు. అట్టి బిడ్డలు కనికరం గలివారిగా మారిపోనట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నువ్వు కనికరం కలిగిన వాడవు గనుక అట్టి కనికరాన్ని మమ్మల్ని ధరించుకోమని చెప్తున్నావయ్యా. భూమి మీద ఎంతమంది అయితే నీ పిల్లలు కనికరం అనే స్వభావాన్ని విడిచిపెట్టి కేవలం డబ్బుల కోసం హత్యలు చేస్తూ తోటి సహోదరులను కొడుతూ హింసిస్తూ సంతోషపడుతున్నారో అట్టి వారికి కనికరం అనే మనసు మీరు ఆయుధముగా ధరింపచేసి సహోదరుల మీద కనికరం చూపగలిగే మనసు బిడ్డలకు అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.